దసరా ఉత్సవాల సందర్భంగా వన్యప్రాణుల వేట, మాంసం విక్రయింపుపై కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం కొర్రప్రోలు అటవీ శాఖ అధికారి కాజా రహంతుల్లా హెచ్చరించారు. మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రావుస్, నంద్యాల ఎన్టీపీటీ విజయ్ కుమార్ అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వన్యప్రాణి వేట నేరమని, అలాంటి చర్యలకు 7 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. పెద్దదొర్నాల, కొర్రప్రోలు పరిధిలో రాత్రిపూట పహారా బృందాలు పనిచేస్తున్నాయని వివరించారు. నల్లమల సౌందర్యానికి పెద్ద పులి పరిరక్షణ ముఖ్యమని గుర్తు చేస్తూ ప్రజలందరూ అటవీ సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మా డీడీపీటీ మార్కాపురం వారు మరియు ఎఫ్డీపీటీ నంద్యాల వారు వన్యప్రాణి సంరక్షణ గురించి, వాటి పరిరక్షణ గురించి మొత్తం సర్వేలెన్స్ నిర్వహించమన్నారు. కాబట్టి వాళ్ళ ఆదేశానుసారం మేమేం చేస్తున్నామంటే, గత వారం రోజుల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కొర్రప్రోలు రేంజ్ నందు మొత్తం వన్యప్రాణి సంరక్షణ కోసం మొత్తం వీధి మీద అంటే 2-3 పార్టీలుగా ఏర్పడిపోయి ఆ 2-3 పార్టీలు పెట్రోలింగ్ గస్తీ కాస్తున్నాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టకూడదు, వాళ్ళకి అవేర్నెస్ క్యాంపు పెట్టాలి. అవేర్నెస్ క్యాంప్ ఏంటంటే, వాళ్ళకి కొంతమందికి సెన్సస్కి అవగాహన ఉండదు. కొంతమంది ఏంటంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐక్యతగా కలిసి ఉంటారు. మిగిలిన వారు కొంతమంది ఏంటంటే వాటిని మా బేఖాతరు చేస్తూ, మా మాటలన్నీ ఏమి పట్టించుకోకుండా ఇష్టానుసారం జంతువులను వేటాడాలని అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారి కోసం ఏంటంటే అవగాహన సదస్సు కింద మేమేం చేస్తున్నామంటే, ప్రతి విలేజ్కి వెళ్ళేసి అక్కడ పరిసర ప్రాంతాల్లో చెంచూస్కి కొంతమందికి కానీ మిగతా వారికి కానీ మేము అవేర్నెస్ క్యాంప్ ఇస్తున్నాం. ఈ విధంగా జంతువులను వేటాడితే